భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఆంజనేయ చరిత్రలో మనం రామాంజనేయ యుద్ధం కథ వరకు చెప్పుకున్నాం కదా. తర్వాత కథలో ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు చెప్పుకోబోయే కథకు మూలమేమిటో తెలియకపోయినా పెద్దల పరంపరలో ఉంది కనుక ఈ కథ గ్రాహ్యమే అని భావించవచ్చు. పీనాసి వ్యాపారి రామనామ జపం. ఎంత విశ్వరూప స్థితిలో ఉన్న భేదభావన జీవుణ్ణి వదిలిపెట్టిపోవటం కష్టం. భక్తి అనే పేరుతో కూడా అది జీవులను వంచిస్తూనే ఉంటుంది. శ్రీరామ ప్రభువు ఆంజనేయుడి విషయంలో దాన్ని కూడా తొలగించి భక్తిని, విశ్వరూప స్థితిని పరిశుద్ధం చేసిన సంఘటన ఒకటి ఆ రోజుల్లోనే జరిగింది. ఆ రోజుల్లో ఆంజనేయుడు రోజు తెల్లవారుజామునే గంధమాదనంలో బయలుదేరి దారిలో పంపానదిలో స్నానం చేసి శ్రీరాముడు నిద్రలేవక ముందే అయోధ్యకు చేరి ఆయనకు అభ్యంగన స్నానం చేయించి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉండటం అలవాటుగా ఉండేది. ఒక రోజున ఆంజనేయుడు కొంచెం దారి మార్చి వేరే దారి మీదుగా రావాల్సిన సన్నివేశం ఏర్పడింది. ఆనాడు అంత తెల్లవారుజామున ఊరి బయట పొలాల్లో ఎక్కడో రామనామ జపతరంగాలు విస్పష్టంగా హనుమంతుడికి తగలసాగాయి. హనుమంతుడు ఆనందపడిపోయి, ఆహా, ఎవరు ఈ నామజపం చేసేది అనుకుంటూ ఆ వ్యక్తి కోసం వెతకసాగాడు. వెతగ్గా ఆ వ్యక్తి దొరికాడు. కానీ ఆ వ్యక్తి పరిస్థితి చూసేసరికి హనుమంతుడికి డోకు వచ్చినంత పని. చీచి, నీచుడు, మల విసర్జన సమయంలోన నామజపం చేసేది అనుకుంటూ ఆ వ్యక్తి వీపు మీద అరచేత్తో కోపంగా ఒక చరుపు చరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దారిలో మళ్ళీ స్నానం చేసి రాములవారి తలకు నూనె అంటి వంటికి కూడా నూనె రాద్దామని వీపు మీద చెయ్యి వేయగా ఆయన అబ్బా అన్నారు. ఆంజనేయుడు ఉలిక్కిపడి ఏమిటా అని పరిశీలించి చూస్తే రాములవారి వీపు మీద అరచేతితో ఎవరో కొట్టినట్టుగా అరచేతి వాత ఉంది. ఆంజనేయుడు బెంబేలెత్తిపోయి, స్వామి, మీ వీపు మీద ఈ విధంగా కొట్టి అపచారం చేసిన అధముడెవడు? వాణ్ణి ఏం చేసినా పాపం లేదంటూ ఆవేశపడిపోయాడు. శ్రీరాముడు ప్రశాంతంగా నవ్వి, అలా తొందరపడకు ఆంజనేయ, నాకు కావలసిన వాళ్లే నాకు వాతలు పెడుతూ ఉంటారు, మన వాళ్ళని మనం ఏం చేయగలం అన్నాడు. హనుమంతుడు కొంచెం ఇరుకున పడి ఆ దగ్గరవాడు ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ, మిమ్మల్ని కొట్టడం ఏమిటండి అన్నాడు బాధగా. రాముడు నవ్వి, నన్నంటే నన్నే కాదు, నా భక్తులను కొట్టిన దెబ్బ నాకే తగిలేది అన్నాడు. రామభక్తుల్ని కొట్టేందుకు వాడిది గుండంటారా, చెరువంటారా? ఇంతకీ ఏ భక్తుడిని ఏ నీచుడు కొట్టాడండి అన్నాడు హనుమంతుడు. రాముడు జాలిగా చూసి ఇలా అన్నాడు, హనుమ, ఈరోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో కాశీనగరపు పొలిమేరల్లో నా భక్తుడొకడు భక్తిగా నా మంత్రజపం చేస్తున్నాడు. ఇంతలో ఒక పుణ్యాత్ముడు ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి వాడు వీపు మీద కొట్టి పారిపోయాడు. ఆ దెబ్బకు ఆ భక్తుడు చచ్చిపోవలసిందే. ప్రాణాలు పైకి లేచాయి. కానీ ఆ సమయంలో కూడా వాడు నన్నే గట్టిగా పిలుస్తున్నాడు. నేను అయ్యో అనుకున్నానంతే. ఆ దెబ్బ నా వీపు మీదికి వచ్చేసింది. ఆ భక్తుడి జపం నిర్విఘ్నంగా సాగిపోయింది. ఈ మాటలు విని హనుమంతుడి నవనాడులు కృంగిపోయాయి. గొంతు ఎండిపోయింది. మాట పెగల్లేదు. ఆయన మెల్లిగా గొంతు కూడా తీసుకొని, రామప్రభు, వాడు నిజంగా అంతటి భక్తుడైతే అలాంటి నీచ సమయంలోన రామజపం చేసేది? నాకు అంతా అయోమయంగా ఉంది ప్రభు అన్నాడు. రాముడు గంభీరంగా చూసి ఇలా ఉపదేశించాడు, హనుమ, జీవులందరూ ఒకే సంస్కారంతో జన్మించరు. నీది ఒక గొప్ప సంస్కారం. నువ్వు విరాట్ రూప భావనలో ఉంటావు. 14 లోకాలు నేనే అనే భావనలో ఉంటావు. అయినా అపవిత్ర జనులు, అపవిత్ర పదార్థాలు నువ్వే అంటే ఒప్పుకోవు. అది వేరే కదా. వాడొక సామాన్య జీవి. వెనుకటి జన్మలో నా ఉపాసన చాలా చేశాడు. కానీ దారిద్ర్యం వల్ల అవమానాలను తట్టుకోలేక డబ్బు అనుకుంటూనే మరణించాడు. ఈ జన్మలో వాడికి డబ్బే ప్రపంచమైపోయింది, డబ్బే జపమైపోయింది. వ్యాపారిగా పుట్టాడు గనుక వ్యాపారమే జీవిత సర్వస్వం అయిపోయింది. కోటీశ్వరుడయ్యాడు. ఈ జన్మలో వాడు పిల్లికి పిచ్చం పెట్టలేదు, దేవుడి మీద పువ్వు వెయ్యలేదు. అయినా ఒక నిజమైన యోగికి ప్రాణాపాయ దశలో ఉన్నప్పుడు అనుకోకుండానే అన్నం పెట్టాడు. అది వాడు పూర్వజన్మలో చేసిన తపస్సుకు ఫలం. ఆ తపస్సు ఇప్పుడు ఈ యోగి రూపంలో వీడి చుట్టూ తిరిగి రామ మంత్రోపదేశం చేస్తాను, తీసుకోమని బ్రతిమాలుతోంది. నాకు సమయం లేదు పొమ్మంటున్నాడు వీడు. ఆ యోగి వదిలిపెట్టడం లేదు. చివరికి ఒక రోజున ఆ యోగి పీడపడలేక ఈ వర్తకుడు విసుక్కుంటూ, నాకు దేహబాధ తీర్చుకునేందుకు సమయం చాలటం లేదయ్యా, నీ మంత్రజపం నేనెప్పుడు చేసేది, పో అన్నాడు. ఆ యోగికి వెంటనే ఒక కొత్త ఆలోచన వచ్చి, దేహబాధ కోసం ఊరి బయటకు పోతావు కదా, అప్పుడు నీ వెంట గుమాస్తాలు రారు కదా, లెక్క పుస్తకాలు రావు కదా, ఆ సమయంలో ఏం చేస్తావు
అది వ్యర్థమేగా అని అడిగాడు. వర్తకుడు దేన్నైనా సరే వ్యర్థం చేయడం అంటే గిట్టదు, సమయాన్ని వ్యర్థం చేయడం అంటే అసలే గిట్టదు. ఇప్పుడు ఈ యోగి ఆ సమయం కూడా వ్యర్థం కాకుండా ఉండే ఉపాయం చెప్తున్నాడని తోచి బాగుందనిపించింది. అయినా బయటికి సంతోషం వ్యక్తం చేయకుండా, ఏమయ్యా యోగి, మళ్ళీ ధర్మశాస్త్రం గిర్మశాస్త్రం అంటే ఒప్పుకోను. ఆ సమయంలో నువ్వు చెప్పిన మంత్రం జపించమంటే జపిస్తా, వేరే సమయం లేదు, నీకు ఇష్టమైతే మంత్రం చెప్పన్నాడు. యోగి వెంటనే రామరామ అని కేవలం నామమంత్రోపదేశం చేశాడు. నామమంత్రాలకు ఏ నియమాలు లేవని, ప్రతిరోజు 60 గడియలు 365 రోజులు బ్రతికున్న అన్ని రోజులు దాన్ని స్మరించుకోవచ్చునని, మధ్యలో మానేసిన దోషమేమీ లేదని అని నమ్మబలికి ఆ యోగి మంత్రోపదేశం చేశాడు. ఆ రోజు నుంచి వర్తకుడు ప్రతిరోజు తెల్లవారుజామున ఊరి బయటికి వెళ్ళినప్పుడు ఈ జపం మొదలుపెట్టాడు. పూర్వజన్మ అభ్యాసం బలం వల్ల ఏకాగ్రత అప్రయత్నంగా సిద్ధించింది. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున ఎవరో గిట్టని పెద్ద మనిషి ఆ వర్తకుడు వీపు పగలగొట్టి వెళ్ళిపోయాడు. పైగా అపవిత్రంగా ఉండి ఈ జపం చేస్తావా అని గద్దించాడు. వాడికి గురువు ఒకటి చెప్పాడు, ఈ పెద్ద మనిషి ఇంకోటి చెప్తున్నాడు. పాపం వాడేం చేస్తాడు? ఏదేమైనా ఆ పెద్ద మనిషి ఎవడో నా పేరు మీది గౌరవంతోనే కదా వాడిని కొట్టింది అంటే ఆయన ఎవడో మనవాడే కదా. ఆయన ఎవడని విచారించావనుకో, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు అవుతుంది. అందుకోసమని ఆ విచారణే వద్దనుకున్నా. ఏమంటావు? శ్రీరామప్రభువు చేసిన ప్రసంగంలో ప్రతివాక్యము తనకు ఉపదేశమే అనిపించింది హనుమంతుడికి. అందులో ప్రతివాక్యాన్ని మళ్ళీ మళ్ళీ మన్నం చేసుకుని చివరికి దోసిలొగ్గి కళ్ళనీళ్లతో, ప్రభు, ఆ పాపిని నేనే అన్నాడు. రాముడు ఆశ్చర్యంగా చూసి, నువ్వా? నమ్మడం కష్టంగా ఉందే అన్నాడు. భక్తి ధర్మశాస్త్రం. హనుమంతుడు కళ్ళు తుడుచుకొని నేల మీదికి మోకరిల్లి ఇలా విన్నవించాడు. దేవా, నువ్వు అన్నది నిజం. నేను విరాట్ రూప భావన చేస్తున్నాను, కానీ మరో పక్క నుంచి ప్రదేశాలను, కాలాలను, వ్యక్తులను మంచి చెడులుగా విడదీస్తున్నాను. కొన్ని ప్రదేశాలు గొప్పవి, మహాక్షేత్రాలు, మరికొన్ని ప్రదేశాలు నీచమైనవి, నరకప్రాయాలు. అలాగే కొన్ని సమయాలు మహాపర్వాలు, మరికొన్ని సమయాలు నిష్ఫలాలు, అమంగళప్రదాలు. అలాగే కొందరు వ్యక్తులు పుణ్యులు, పూజ్యులు, మరికొందరు అధములు, నింజులు. ఇలా ఎక్కడికక్కడ విభాగాలు చేసుకుంటున్నాను నేను. ఈ విభాగమే నిజమైతే, ఇది సత్యమైతే నేను ఎక్కడ ఉన్నాను? మంచిలోనా, చెడులోనా? ఏదో ఒక చోటే ఉండగలను నేను. 2 చోట్ల ఉండటం సాధ్యం కాదు. 2 చోట్ల లేకపోతే నా విరాట్ రూప భావన ఏమైనట్టు? కనుక నేను చేసే విభాగం సత్యం కాదు, సరికాదు ప్రభు. నా పొరపాటు నాకు తెలిసింది. నన్ను సరిదిద్దేందుకే నువ్వు ఈ సన్నివేశాన్ని కల్పించావు. ఇక నుంచి నేను ఇలాంటి పొరపాటు చెయ్యను. నన్ను దీవించు. శ్రీరాముడు ప్రసన్నంగా నవ్వి ఇలా అన్నాడు. హనుమా, బాగా చెప్పావు, కానీ చాలా పెద్ద మాటలు చెప్పావు. నీ విరాట్ రూప భావన, నీ తత్వచింతన అలా ఉంచు. లోకంలో మంచి చెడులు ఉన్నాయి, వాటి భేదాలు ఉన్నాయి. జనం ఆ భేదంలో జీవిస్తూనే దైవోపాసనలు చేస్తున్నారు. ఒకడు భేదంలోనే ఉన్నాడు, భేదం ఉందని ఒప్పుకుంటున్నాడు. అలాంటి వాడు చెడు సమయంలో, చెడు కాలంలో, చెడు వ్యక్తులు తారసిల్లినప్పుడు ఏం చేయాలంటావు? మీ ధర్మశాస్త్రం ప్రకారం అలాంటప్పుడు రామనామం పలకరాదు, రామధ్యానం చెయ్యరాదు, రామప్రసంగం చెయ్యరాదు. ఇంకేం చెయ్యాలి? నీచకృత్యాలు చెయ్యాలా? హనుమా, ఆ మాట నువ్వు అనలేవు. నీలాంటి పండితులు గ్రహించవలసింది ఏమిటంటే, దైవం నిత్య పవిత్రమైంది. దైవనామ జపం కానీ, దైవనామ స్మరణ కానీ, దైవ ధ్యానం కానీ చేస్తే అపవిత్రంగా ఉన్న కాలం పవిత్రమవుతుంది, అపవిత్రంగా ఉన్న ప్రదేశం పవిత్రమవుతుంది, అపవిత్రంగా ఉన్న వ్యక్తి పవిత్రుడవుతాడు. సూర్యకిరణం వల్ల చీకటి చెడిపోతుంది, కానీ చీకటి వల్ల సూర్యకిరణం నలుపెక్కదు. అలాగే నామజపం వల్ల పక్కవాడికి పవిత్రత సంక్రమిస్తుందే కానీ పక్కవాడి వల్ల భగవన్నామానికి అపవిత్రత సంక్రమించదు. కనుక హనుమ, సర్వకాల సర్వావస్థల్లోనూ చెయ్యదగ్గది నామజపం ఒక్కటే. భగవన్నామాన్ని ప్రసంగవసాన వేరే అర్థంతో ఉచ్చరించినా చాలు, అది ఆ వ్యక్తిని పవిత్రం చేస్తుంది. ఉదాహరణకు ఆరామం, విరామం అన్నాడనుకో, దాంట్లో రామపదం కలిసి వచ్చింది కనుక ఎంతో కొంత పవిత్రత వచ్చి తీరుతుంది. అలాగే సంహరించు, మోహరించు వంటి పదాలలో హరిహరి అని వచ్చింది కనుక వాటి వల్ల కూడా ఎంతో కొంత పవిత్రత కలుగుతుంది. కనుక ఇలా ప్రాసంగికంగా భగవన్నామస్మరణ చేసినా చాలు పవిత్రత కలుగుతుందని శాస్త్రాలు ఘోషిస్తుంటే, భక్తిపూర్వకంగా నామజపం చేస్తే పవిత్రత కలుగుతుందని వేరే చెప్పాలా? కనుక మానవులకు నామస్మరణే నిత్య కర్తవ్యం. లోకానికి నువ్వు బోధించవలసింది ఇదే.
హనుమంతుడి ముఖం వికసించింది. ఆయన రామపాదాలంటి ఇలా ప్రతిజ్ఞ చేశాడు. ప్రభు, ఈనాడు నీ దయ వల్ల, ఆ వ్యాపారి దయ వల్ల నాకు భక్తిశాస్త్ర తత్వశాస్త్రాలకు సమన్వయం లభించింది. ఈ క్షణం నుంచి నేను సమస్త ప్రపంచాన్ని రామమయంగానే చూస్తాను తప్ప దానిలో విభాగాలు చెయ్యను. ఇదిగో ఇక నాకు ప్రతి అణువులోనూ రామనామమే వినిపిస్తుంది. ఆ అణువులు జీవులై రామనామోచ్చరణ చేసిన ప్రతి చోట నేను వెళ్ళి వాళ్తాను. వాళ్ళు భక్తిగా రామనామం పలికారా లేదా అనేది నాకు అక్కర్లేదు. వాళ్ళు ఎలా పలికినా నేను భక్తిగానే వాళ్తాను. ఆ రామనామ గానాన్ని భక్తిగానే వింటాను. నేను ఇవాళ చేసిన తప్పుకు ఇదే ప్రాయచిత్తం. ఇక ఇదే నా తపస్సు. శ్రీరాముడు ఆదరంగా హనుమంతుడి తల నిమిరి ఇలా దీవించాడు. హనుమా, అలాగే చెయ్యి. నీ సన్నిధి వల్ల రామనామ స్మరణ మరింత తేజస్వంతమొగ్గాక. అప్పటి నుంచి హనుమంతుడు రామనామ జపం జరిగే ప్రతి చోట అంశరూపంలో సాక్షాత్కరిస్తూ ఉండటం మొదలైంది. అందుకనే ఆ తర్వాత భక్తులు ఆయన్ను ఇలా కీర్తించారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిం, బాష్పవారి పరిపూర్ణలోచనం, మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడైతే రామనామ సంకీర్తన జరుగుతుందో అక్కడక్కడల్లా శిరస్సున చేతులు జోడించి కళ్ళ వెంట ఆనంద బాష్పదారులు కురిపిస్తూ భక్తులను ఆవరిస్తున్న అసురీ శక్తులను సంహరిస్తూ ఉండే హనుమంతుణ్ణి సేవించవలను. ఎచట రామ కీర్తనం, అచట హనుమ నర్తనం, ఎచట రామ భావనం, అచట హనుమ భాసనం. రామ ఎనుచు ఒక్కసారి నీవు పలికిన, రామ రామ ఎనుచు హనుమ ఫలమునిచ్చును. శ్రీరామ రామ రామ ఫలము హనుమ ఇచ్చును. రామ రామ ఎనుచు ఒకసారి లోన తలచిన, రామరూపమచట నీకు హనుమ నిలుపును. శ్రీరామ రామ మచ్చుగా అచట నిలుపును. రామ ఎనుచు ఒక్కసారి పలికి మరిచిన, హనుమ నిన్ను మరవడయ్య కాచుచుండును. రాముడెవ్వరంచు లోన చర్చ చేసిన, సచిదానంద గురువుగా హనుమ మారును. తర్వాత కథలో ఏం జరిగిందో రేపు చూద్దాం. సర్వం శ్రీ గురు పాదారవింద అర్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.